హలో గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే మార్నింగ్, టైం వచ్చేసి 5 o'clock అయింది. త్వరగా ఎర్లీగా లేచాను. ఈరోజు త్వరగా మెలకు వచ్చేసింది. బయట క్లైమేట్ చూస్తుంటే ఎలా ఉందో చూడండి, సైలెంట్గా ప్లెజెంట్గా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేలోపే తెల్లారిపోయింది. సన్ కనిపిస్తున్నాడు లైట్గా. ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకుంటాను ఎర్లీగా, ఎప్పుడైనా 5కి లేచినప్పుడు. రోజు కుదరదు, ఎందుకంటే పిల్లలకి ఎర్లీగా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి. 30+ వచ్చాక ఏదో ఒక వాకింగ్ ఆర్ ఎనీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉండాలి బాడీకి. అది హెల్త్కి మంచిది. సో నాకు తెలిసిన చిన్న చిన్నవి వర్కౌట్స్ చేస్తాను. వర్కౌట్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంట్లోకి వచ్చి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్ పెట్టుకొని 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకున్నాను. డైలీ ఇలాగే డైనింగ్ టేబుల్ అన్ని, కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని హాల్లో కంప్యూటర్ టేబుల్, హాల్ మొత్తం ఇలాగే డైలీ క్లీన్ చేస్తాను. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, డస్ట్ మాత్రం బాగా వస్తూ ఉంటుంది. ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా చాలా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు తుడిచి అలా వెళ్ళిపోయినా 1 minute ఆ డస్ట్ వచ్చేసి పడిపోతుంది. టీవీ యూనిట్ ప్లేస్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఊడ్చేస్తాను. ఇంకా టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళాలి పిల్లలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం పల్లీలు అండ్ చిల్లీస్ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, వేడి వేడి దోశ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ కాబట్టి 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి తను 7:45 కల్లా స్కూల్కి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ జిషి వచ్చేసి 8:30కి స్కూల్ టైమింగ్స్. తను కూడా వాళ్ళ బ్రదర్తో పాటు తినేసి తను కూడా రెడీ అవుతుంది. మధ్యాహ్నం లంచ్ బాక్సెస్ నేనే ఇస్తాను కాబట్టి 9 o'clockకి నేను స్టార్ట్ చేసి లంచ్ బాక్సెస్ కోసం కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ రైస్ పెట్టేసుకుని ప్యాక్ చేసేస్తాను. మా హస్బెండ్కి రైస్ 10 o'clock కల్లా బాక్స్ కట్టేస్తాను కాబట్టి పిల్లలు మా హస్బెండ్ అందరూ వెళ్ళిపోయాక నేను ఇంకా స్నానం చేసేసి పూజ కోసం మా చెట్టుకు వచ్చిన కొన్ని గన్నేరు పూలు, మందార పూలు,
తీసుకొచ్చిన చామంతిలో ఉంటే నేను ఇలా డెకరేట్ చేసి ఇలా పూజని ఇలా కంప్లీట్ చేశాను.